లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు మాదాపూర్ ఎస్ఐ రంజిత్. 20,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. సాయినగర్కు చెందిన లక్ష్మణ్ నాయక్పై నమోదైన కేసులో లంచాన్ని డిమాండ్ చేశారు ఎస్ఐ రంజిత్. రైటర్ విక్రమ్తో బేరసారాలు కొనసాగించాడు. డబ్బులు ఇవ్వకపోతే లక్ష్మణ్ కూతురు అల్లుడిపై కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు లక్ష్మణ్ నాయక్. పక్కా ప్లాన్ ప్రకారం లక్ష్మణ్ నాయక్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేసి ఎస్ఐ రంజిత్, రైటర్ విక్రమ్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మాకు ఒక లక్ష్మణ్ గారు అని మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఏమంటే వాళ్ళకు ఒక వీకర్ సెక్షన్లో భాగంగా ఒక ఇల్లు ఇవ్వడం జరిగిందంట. ఆ ఇల్లుని వాళ్ళ మిసెస్ పేరు పైన ఉంది. దాని తర్వాత వాళ్ళ మిసెస్ పేరు పై నుంచి వాళ్ళ కూతురి పేరు పైన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక వేరే సుధాకర్ అని ఒక వ్యక్తి ఆ ఇల్లు నాది అని క్లెయిమ్ చేస్తూ వాళ్ళపైన సివిల్ దావా వేయడం జరిగింది. ఆ ఇద్దరి మధ్యలో ఒకటి కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ మధ్యలో ఎవరైతే ఆ సుధాకర్ ఉన్నారో ఈ యొక్క మన కంప్లైంట్ లక్ష్మణ్ గారి పేరు పైన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇల్లుని డిస్మాంటల్ చేస్తున్నారు అది అని చెప్పేసి. అయితే ఆ కేసుని విచారణలో భాగంగా ఇతని లక్ష్మణ్ గారిని ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిపించడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిపిస్తే అతనికి మీరు కోఆపరేట్ చేయకపోతే మీతో పాటు మీ యొక్క ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము, దానికి 50,000 లంచంగా ఇవ్వండి, ఇస్తే పర్వాలేదు, లేకపోతే మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేయడమే కాకుండా లోక్ అదాలత్ కాంప్రమైజ్ అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు చేసినా కూడా కుదరదు. ఒకవేళ 50,000 ఇస్తే అరెస్ట్ చేయడం అనేది మేము చేయకుండా ఉండి అట్ ద సేమ్ టైం మీకు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కూడా చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పేసి ఈ విక్రమ్ అనే ఇక్కడ ఒక కానిస్టేబుల్ రైటర్గా పనిచేస్తున్నాడు. తర్వాత రంజిత్ కుమార్ అని చెప్పేసి ఒక ఎస్ఐ, వీళ్ళిద్దరు కలిసి అతన్ని అడగడం జరిగింది. సో దాంట్లో భాగంగా అతను ఇట్లా మాకు వచ్చి కంప్లైంట్ చేశాడు, 50,000 డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి. ఆ కంప్లైంట్ చేసినప్పుడు మేము అతన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసి ఆయన డబ్బులు మనం తక్కువ చేస్తారా మాకు అనుకోండి అంటే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి 20,000 రూపీస్ వరకు అయితే ఓకే అన్నట్టుగా విక్రమ్ చెప్పినట్టు అతను చెప్పాడు. సో దాంట్లో భాగంగా 20,000 రూపాయలు తీసుకొని ఈరోజు ఇక్కడ అతను రావడం జరిగింది. 20,000 తీసుకొని వస్తే మళ్ళీ రంజిత్ కుమార్ అనే సబ్ ఇన్స్పెక్టర్ 20,000 ఎక్కడ సరిపోతాయి, 30,000 ఖచ్చితంగా తీసుకురావాల్సిందే, 30,000 తీసుకురామని చెప్పి మళ్ళీ అతని రిటర్న్ పంపించడం జరిగింది. అతను మళ్ళీ బయటకు వచ్చేసి వాళ్ళ కొడుకుని కన్సల్ట్ చేసి మళ్ళీ 10,000 ఎక్స్ట్రా తెప్పించేసుకొని టోటల్ 30,000 రూపీస్ ఈరోజు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న మన విక్రమ్ గారి ద్వారా రంజిత్ కుమార్ తీసుకుని ఉంటే మేము రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది.